మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యొక్క మహాపాదయాత్ర కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారు లక్ష్మీ ప్రసన్న నరసింహ గారు, అదేవిధంగా ఈ మహాపాదయాత్ర చేస్తున్న హెచ్ఆర్సి రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ చైర్మన్ బొల్లజు శ్యామ్ గారు, ఇతర ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మనం ఈరోజు మత్తు పదార్థాల గురించి మాట్లాడుతున్నాం కదా. ఇందాక శ్యామ్ చెప్పినట్టు అసలు మత్తు పదార్థాలు ఫస్ట్ బయట రాష్ట్రాల నుంచి కాకుండా ఫస్ట్ మన ఇంట్లో నుంచి, మీరు మీ ఇండ్లలో మీ అమ్మ నాన్నలు ఏదైతే సిగరెట్ తెమ్మన్నప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ వ్యతిరేకించండి. నేను వెళ్ళను, నేను సిగరెట్ తేను, ఇది నా బాధ్యత కాదు, నన్ను చెడగొట్టకు డాడీ, నేను వైన్ షాప్కి వెళ్ళాను, ఇలాంటి పిచ్చి పనులు నేను చేయనని నిర్మోహమాటంగా చెప్పండి, తప్పేం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడే కదా, ఇప్పుడు మీరు సిగరెట్ డబ్బా తెచ్చినప్పుడు చేతికి పట్టుకున్నప్పుడు నికోటిన్ స్మెల్ అది పక్క వాళ్ళకు కూడా వస్తుంది. నేను కూడా చాలాసార్లు చూసిన. వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే అది ఆటోమేటిక్గా ఆ స్మెల్ మనకు వస్తుంది. అంటే అక్కడే మనం ఎడిక్ట్ అవ్వడం మొదలు పెడతాం. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వామి వివేకానంద ఒక విషయం చెప్పాడు, 10 మంది యువకుల్ని నాకు ఇవ్వండి, ప్రపంచాన్ని మార్చేస్తాను. మరి అట్లాంటి యొక్క యువత ఈరోజు మత్తు పదార్థాలకు బానిస కావడం మన యొక్క కుటుంబ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి అన్ని కుంటుపడుతున్నాయి. కాబట్టి ఫస్ట్ మార్పు అనేది మన లోపటి నుంచే మొదలు కావాలి. మనం విద్యార్థి స్టేజ్లో ఉన్నాం కాబట్టి మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టు, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే మంచి లక్షణాలు ఏర్పరచుకొని మీరు యొక్క జీవితం పట్ల మంచి లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యం. నేను ఇంటర్మీడియట్ వచ్చినాక నేను మారుతా, డిగ్రీ వచ్చినాక మారుతా అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఇవన్నీ కూడా పాఠశాల, కాలేజీ ఈ ఈ యుక్త వయసులో లేదా ప్రాథమిక వయసులో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోవాల్సిన విషయాలు. కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం శ్యామ్ చెప్పిండు, అన్న ఇట్లా నేను డ్రగ్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా రాచకొండ నుంచి ఢిల్లీ వరకు చేద్దాం అనుకుంటున్నంట. ఒకసారి ఆలోచించు, మరి ఇది అంత సాధారణమైన విషయం ఏం కాదు అంటే. లేదన్నా నేను ఖచ్చితంగా చేస్తా, మన ప్రయత్నం మనం చేద్దాం, యూత్ అంతా కూడా ఇట్లా చెడిపోతున్నారని. 2 సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నషాముక్త భారత్ అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు మేము వెంటనే స్పందించి విపంచి ఫౌండేషన్ నుంచి మన నాటి కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క పోస్టర్ విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని సంస్థలను కలుపుకొని మోత్కూరు, నల్గొండ, చెరువుగట్టు, నార్కటిపల్లి, చిట్యాల, చౌటుప్పల ఈ అన్ని ఏరియాలలో కూడా కార్యక్రమాలు చేశాం సార్. గుండ్రాంపల్లిలో ఒక పెద్ద ర్యాలీ దిద్దామని చాలా రోజుల నుంచి కూడా నాకు ఒకటి కార్యక్రమం ఉంది. దానికి సంబంధించి కూడా నేను ఒక 100-150 పోస్టర్లు కూడా తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నా. ఏదో ఒక కారణాల వల్ల చేయలేకపోయినాం. ఈరోజు శ్యామ్ అన్న ఈరోజు 2వ రోజు కార్యక్రమం ఇట్లా వెళ్తున్నాం, మనం ఖచ్చితంగా ఇట్లా చిట్యాల వరకు ఈరోజు హాల్టింగ్ ఉంది అని చెప్పిండు. సో నాకు వెంటనే అనిపించింది, నాకు అదొక పెండింగ్ ఉండిపోయింది నా మనసులో. గుండ్రాంపల్లి కార్యక్రమం చేయలేకపోయినాం కదా, సరే కనీసం చిన్న ప్రోగ్రామ్ అయినా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి వెంటనే హెచ్ఎం గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మేడం కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇది మంచి అవకాశం, మంచి ఆలోచన. విద్యార్థులందరూ కూడా ఆలోచన చేయండి. ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం మీరందరూ కూడా మీ ఇంట్లో నుంచి, మీ కుటుంబం నుంచే మొదలు పెడదాం. ఖచ్చితంగా నేను అనుకుంటున్నా, ఇది అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం అందరం కలిసి. ఆ ప్రతిజ్ఞలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మన ఇంట్లో నుంచి ఈరోజు మొదటి అడుగు వేద్దాం. మన ఇంట్లో ఎవరు అన్న గాని, తాత గాని సుట్టా తెమ్మన్నా, బీడి తెమ్మన్నా, సిగరెట్ తెమ్మన్నా దానిని మనం ఈ రోజు నుంచి వ్యతిరేకిద్దాం. ఇక్కడి నుంచే గుండ్రాంపల్లి అంటే మంచి చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామం కాబట్టి శ్యామ్ మా గ్రామంలో నుంచి మేము మా విద్యార్థులందరితో కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ రోజు మొదటి అడుగేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు.